నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో ఇవాళ మనం స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ మనము వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మనం సీటెడ్ వార్మప్స్ చేద్దాము. అందరూ ఇలా క్రాస్ చేస్తూ మన లెగ్స్ని ఇలా సీటెడ్ పొజిషన్కి వచ్చేయండి. వార్మప్స్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. సో మనము నెక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ సెంటర్లో పెట్టండి, ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. ఈ మూమెంట్ని మీరు ఒక 5 టైమ్స్ చేయండి. మెల్లగా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ ఫాలో అవుతూ ఈ మూమెంట్ చేస్తూ ఉండండి. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మనము మన లెగ్స్ని ఇలా వైడెన్ చేస్తామన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన తాతమ్మలు అమ్మమ్మలు కానీ వాళ్ళు ఇలా తిరగలి చేస్తారు కదండి. ఏదైనా పిండిని రుబ్బడం కానీ అలాంటి ప్రాక్టీస్ మనం ఇవాళ యోగాలో చేద్దాము. ఇలా లెగ్స్ని ఇలా సపరేట్ చేస్తూ ఇంటర్లాక్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఇలా కొంచెం వెనక్కి వెళ్ళి ఎక్స్హేల్ చేస్తూ రైట్ లెగ్ వైపుకి వెళ్తూ మళ్ళీ లెఫ్ట్ లెగ్ వైపుకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ మూమెంట్ని మనం ఒక 5 టైమ్ క్లాక్ వైజ్ చేద్దాం. ప్రతి ఎక్సలేషన్తో మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒకసారి 5 టైమ్స్ అయిపోయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి లెగ్స్ని టుగెదర్ పెట్టండి. ఇప్పుడు మనము మన టోస్ మీద వర్క్ చేద్దామండి. మీరు గమనించే ఉంటారు, షూస్ వేసుకొని కొంతమంది టోస్ ఇలా అయిపోతాయి అన్నమాట. మనకు వేళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని మనము స్ప్రెడ్ చేద్దామండి. మనం ఇన్హేల్ చేస్తూ ఇలా ఈ టోస్ని ఇలా దగ్గరికి చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ వైడెన్ సపరేట్ చేస్తామన్నమాట. ఈ మూమెంట్ని ఒక 5 to 6 టైమ్స్ చేయండి. ప్రతి ఫింగర్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎలా అవుతున్నాయో మూమెంట్. స్లోగా రిలాక్స్ అయిపో. సో ఇవాళ ఆసన స్టార్ట్ చేసేద్దామండి. దానికి హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేయండి. నిల్చిన తర్వాత మనము ఇవాళ చేసే ఫస్ట్ ఆసన వీరభద్రాసన 3. సో దీనికి మనము ఎలా చేస్తామో చూడండి. సో ఈ ఆసన వీరభద్రాసన చేసే ముందు మనం తాడాసనలో నిల్చొని కుడి కాళ్ళని ఒక 1 స్టెప్ బ్యాక్ ఇలా తీసుకెళ్తామండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ మనము ఇలా బెండ్ ఫార్వర్డ్ అవుతూ కుడి కాళ్ళని ఇలా పైకి ఇలా లేపుతూ ఒక బాడీ ఒక 1 స్ట్రైట్ లైన్లో వచ్చేటట్టు చూసుకుంటాం. ఇక్కడ కాళ్ళ బొటన వేలుని ప్రెస్ చేస్తూ హోల్డ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. ఒకవేళ ఈ ఆసన చేయలేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి చెయ్యి అక్కడ పెడుతూ మనము ఈ మూమెంట్ని ఈ కాళ్ళని ఇలా లేపే మూమెంట్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. సో మనము ఈ ఆసన ఎడమ వైపు కూడా చేస్తాము. బెనిఫిట్స్ అయితే ఈ ఆసనాకి చాలానే ఉన్నాయండి. ఎందుకంటే మనం ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి
ఆ లెగ్ని స్ట్రెంథెన్ చేస్తుంది, యాంకిల్ని, థైని, బటక్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. వర్టిగో ఇష్యూస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. మీకు కళ్ళు తిరగొచ్చు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. సో నాతో పాటు మీరు కూడా ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేసేద్దాము. ఇలా మిడిల్ మ్యాట్కి వచ్చేసి ఒక లెగ్ని ఇలా వెనక్కి తీసుకొని వెళ్తూ ఈ మూమెంట్ని మనము చేద్దాము. సో ఇలా మనం ఒక 3 times చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి ఈ ఆసనాన్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. హార్ట్ బీట్ పెరుగుతుందన్నమాట. బ్యాలెన్స్ చేస్తూ మీరు బెండ్ ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి హార్ట్ బీట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ బాడీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి. దాన్ని ఫోర్స్ చేయకండి. మనము మళ్ళీ వేరే ఆసనాకి వెళ్ళిపోతాం. ఆసన పేరు పాద హస్తాసన. పాద అంటే మన కాళ్ళండి, హస్త అంటే మన చేతులు. మన చేతులని మన కాళ్ళ వైపు తీసుకెళ్తున్నామని అర్థం. సో ఫస్ట్ మనము ఆసన ఎలా చేయాలో చూస్తాము. సో మనము ఇలా తాడాసనలోకి వచ్చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ మనము మన లో బ్యాక్ నుంచి ఇలా బెండ్ ఫార్వర్డ్ చేస్తూ ఈ 2 చేతుల్ని ఇలా మన కాళ్ళ దగ్గర పెడుతూ మన హెడ్ని మనము నీస్ వైపుకి తీసుకెళ్తాం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ హ్యాండ్స్ని ఇలా అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఈ ఆసన అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, అబ్డామినల్ సర్జరీస్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, మీరు అవాయిడ్ చేయడం మంచిది. సో నాతో పాటు మీరు కలిసి ఒక 3 to 5 times మనం ప్రాక్టీస్ చేద్దాము. సో తాడాసనకి వచ్చేసి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. మీరు బెండ్ ఫార్వర్డ్ అయినప్పుడు మీరు చూసే ఉంటారు అబ్డామినల్ మీద మనము ప్రెషర్ చేస్తున్నాం కాబట్టి అబ్డామిన్ మనది టోన్ అవుతుందండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన హెడ్ని మనము కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి మన మైండ్ని కామ్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మనం ఇంకా ఒక 3 సార్లు చేద్దాం. స్లోగా ఇన్హేల్ అప్ అయిపోయి ఎక్స్హేల్ ఇంకా రిలాక్స్ అయిపోండి. సో ఈ ఆసన పేరు నేను చెప్పినట్టు పాదహస్తాసన అండి. మీరు డైలీ మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేయండి. 3వ ఆసన అండి ఇవాళ అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసన అంటే ఇంగ్లీష్ పేరు డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారు. మనము చూసేద్దాం ఎలా ప్రాక్టీస్ చేయాలో. సో ఫస్ట్ మనము టేబుల్ పొజిషన్కి వచ్చేసిన తర్వాత మనము ఎక్స్హేల్ చేస్తూ ఇలా టక్ చేస్తూ మన టోస్ని ఇలా మన హిప్ని ఇలా పై వైపుకి తీసుకెళ్తూ మన హెడ్ని ఇలా కిందికి తీసుకొస్తూ మనము ఇలా కిందికి చూస్తాము. ఇక్కడ మనము మన చెస్ట్ని ఇలా మన నీస్ వైపుకి ఇలా పుష్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ కాళ్ళు మొత్తం ఇలా కిందికి వెళ్ళలేకపోతే మీరు ఇలా పెడలింగ్ కూడా చేయొచ్చండి. ఇలా పెడలింగ్ చేస్తే మీరు ఆ లెగ్ని కంప్లీట్గా కిందికి పెట్టచ్చు. తర్వాత
మళ్ళీ టేబుల్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. సో చూసారు కదండి, ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే మీకు ఇన్సోమ్నియా, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. నిద్రలు సరిగ్గా లేకపోతే మీరు ఇంకా ఇన్వర్జన్స్ చేస్తే మీకు హెడేక్ రావచ్చు, కాబట్టి మీరు అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే నేను చెప్పినట్టు మీరు హెడ్ని ఇంకా కిందికి తీసుకెళ్తున్నారు, మీ హ్యాండ్స్ మీద వెయిట్ పెడుతున్నారు, కాబట్టి మీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి ఈ ఆసన. డైలీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నాతో పాటు మీరు కలిసి ఒక 5 టైమ్స్ మనము అధోముఖ శ్వానాసన చేసేద్దాం. దానికి ఇలా టేబుల్కి వచ్చేసి ఇలా వచ్చేసి మనం శిశు ఆసనలో రెస్ట్ చేస్తాము. సో స్లోగా మీరు వజ్రాసనలో వచ్చి కూర్చోవచ్చు. చూసారు కదండి, ఇది అధోముఖ శ్వానాసన. నెక్స్ట్ ఆసన మనం చూసేద్దామండి, ఉత్థాన పాదాసన. దానికి మనము ఫస్ట్ వీపు మీద పడుకుంటామన్నమాట. సో ఇలా మనము లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేసిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని ఇలా 90 డిగ్రీస్ ఇలా పైకి తెస్తూ మనము మన టోస్ని మన వైపుకి ఇలా పెట్టుకుంటాం. ఇలా మనము ఆసనాన్ని హోల్డ్ చేస్తాం. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని డౌన్ చేస్తామన్నమాట. సో ఈ ఆసన మీరు ఇలా లేపి ఇలా ఎంగేజ్ చేస్తూ పెట్టలేకపోతే గోడ దగ్గరికి వెళ్తూ కూడా మీరు కాళ్ళని ఇలా లేపి ఇలా పెట్టొచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ కింది వైపుకి వస్తుంది, కాబట్టి మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి కూడా చాలా మంచిదండి. కానీ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేయకండి, ఎందుకంటే ఫ్లో కింద వైపు ఉంది, కాబట్టి మనం ఇలా అప్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని రిలాక్స్ చేయాలి. సో ఈ మూమెంట్ని మనం ఒక 5 టైమ్స్ చేద్దాం. మీరు ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ 2 పామ్స్ని ఇలా డైమండ్ షేప్లో మీ నడుము కింద ఇలా డైమండ్ షేప్లో పెట్టి కూడా మీరు చేయొచ్చండి. స్లోగా లెగ్స్ని రిలాక్స్ చేస్తూ హ్యాండ్స్ని కూడా రిలాక్స్. ఇప్పుడు ఆసనాస్ అయిపోయాయి కాబట్టి ఒక 2 మినిట్స్ రిలాక్సేషన్ చేయండి. బాడీని రిలాక్స్ చేయండి. బాడీలో ఏమవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ శ్వాస మీద దృష్టి పెడుతూ తర్వాత స్లోగా కుడి వైపున
ఇలా తిరుగుతూ మన ఎడమ చేతిని ఇలా పెడుతూ సపోర్ట్ తీసుకొని ఇలా సిట్టింగ్ పొజిషన్ సుఖాసన్కి వచ్చేయండి. సో ఇవాళ ఈ ఆసనాస్ మనం ప్రాక్టీస్ చేసేసామండి. సో యోగా అంటేనే అవేర్నెస్ కాబట్టి ఆసన చేసేటప్పుడు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో ఏమవుతుందో ఆసనాస్ చేసిన తర్వాత మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక చిన్న సలహా. ఇవాళ నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా, ఆయిల్ పుల్లింగ్ వినే ఉంటారు కదండి. నేను దీని గురించి చెప్పే ముందు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్స్ మనం వెళ్ళిన తర్వాత కొంతమంది మన టంగ్నే టెస్ట్ చేస్తారు. టంగ్ని ఓపెన్ చేసి నాలికని చూపించమంటారు. ఎందుకంటే మన నాలిక మన హెల్త్ని చూపిస్తుంది కాబట్టి. మనము ఈ ఆయిల్ పుల్లింగ్ చేయటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది మన బాడీలో నుంచి తీసేస్తుందండి. మీరు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ నోట్లో పెట్టి ఒక 20 to 15 minutes మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ డౌన్ అలా 15 to 20 minutes చేయటం వల్ల మీకు చాలా మంచిది. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. ఇలా చేస్తూ మీరు 15 to 20 minutes ఉండొచ్చు. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ రేపు మళ్ళీ కలుద్దాం.